గతంలో యోగులు కూడా శబ్దమే అస్తిత్వానికి ఆధారం అని చెప్పారు. అంటే విశ్వంలోని ప్రతి రూపం కూడా ధ్వని యొక్క ప్రభావితమే. పూర్వం మునులు నీటి మీద నడవడమో, లేకపోతే గాల్లో మాయమవడమో, గోడల గుండా వెళ్లడమో ఇలా చాలా రకాలు చేసేవాళ్ళు. హ్యారీ పాటర్ సినిమాలు మీరు కూడా చూసే ఉంటారు. కాకపోతే ఈ హ్యారీ పాటర్ అనేది ఒక కల్పిత కథ. కానీ ఇక్కడ మన భారతదేశంలో ఇలాంటి వాటిని చేయగలిగిన నిజమైన యోగులు ఉన్నారు. కేవలం వాళ్ళే కాదు, మీరు నేను ఎవరైనా సరే శబ్దం మీద ఒక పట్టు సాధించగలిగితే మనమే చేయొచ్చు. ఫస్ట్ అలా చేయాలంటే మన ఇంద్రియాల మీద ఒక అతీతమైన అవగాహన అవసరం. ఈ ఇంద్రియాలపైన ఆధిపత్యం సాధించాలంటే ఏకైక మార్గం యోగా లేకపోతే సాధన. అంతేగాని ఏదో ఒక ప్రయోగాలకు పోయి ఏదో ఒక గుడ్డి ప్రయోగం చేయడం ద్వారా మనం అలా చేయలేము. ఇక ఆలయం లోపల ఉన్న బ్రాహ్మణులు చేస్తుంటారు, మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఏమవుతుంది? ఆ శబ్దం వెళ్ళి ఆ రాయి తగులుతుంది. అలా తగిన శబ్దం వివిధ దిశల్లోకి పరావర్తనం చెందుతుంది. అది ఒక మూసి ఉన్న గది కదా, కాబట్టి శక్తి ప్రధాన ద్వారం గుండా బయటకు ప్రయాణం చేస్తుంది. అలా వెళుతూ వెళుతూ ఎదురుగా నిలబడి ఉన్న వాళ్ళందరి నుండి శక్తి ప్రసరణ అనేది జరుగుతుంది. అంటే ఆ శక్తిలో మీరందరూ పూర్తిగా నిండిపోతారు. అంటే మీలో ఆ శక్తి పూర్తిగా నిండిపోతుంది. దేవాలయాల్లో మామూలుగా ఏం జపిస్తుంటారు చెప్పండి? ఉదయం విష్ణు సహస్రనామం, విష్ణుమూర్తికి 1000 నామాలు కదా. అలాగే రాత్రిపూట లలిత సహస్రనామాలు, ఇంకా శివోపాసన మంత్రం లేకపోతే లింగాష్టకం అని ఇలా జపిస్తూ ఉంటారు. ఇవి మానవ వ్యవస్థ పైన ఎన్నో రకాల ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ధ్వనులు మానవ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి తెలుసుకోవాలని మేము మా టీం అనుకోవడమే కాదు, నిజంగానే ప్రయోగం చేయడానికి, అంటే మానవ మెదడు మానవ వ్యవస్థపై ఈ ధ్వనుల ప్రభావాన్ని నమోదు చేయడానికి ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాం. మేము ఈజీ పరీక్షల కోసం మా స్నేహితుడు రాహుల్ తీసుకున్నాం. దీనినే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ అని అంటారు. దీనితో కంప్యూటర్లో ఒక వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థ ప్రక్రియని మనం చూడొచ్చు. అతనికి లలిత సహస్రనామాన్ని వినిపించాం. అతను పొందుతున్న పారాసింథటిక్ వ్యత్యాసాలు మాత్రం నిజంగానే ఆశ్చర్యపరిచాయి. ఓ మై గాడ్, అప్పుడు అర్థమైంది ఈ ధ్వనులు ఏ విధంగా ఇంజనీరింగ్ చేయబడ్డాయంటే ఇవి మీ పారాసింథటిక్ నాడీ వ్యవస్థలోకి వెళ్లి 3 నుంచి 5 నిమిషాల లోపల మిమ్మల్ని గాఢ నిద్రలోకి తీసుకెళ్తాయి. మొదటిది, ఈ మంత్రం దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడబడుతుంది. అలాంటి మంత్రాలు లేకపోతే ధ్వనులు పారాసింథటిక్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ఆ కాలం ఋషులకు ముందెలా తెలిసింది? ఇలా వాళ్ళ రాత్రిపూట వినేవాళ్ళు. అలాగే ఉదయం పూట విష్ణు సహస్రనామాలను జపించేవాళ్ళు. ఇలా ఈ మంత్రాలు లేకపోతే శబ్దాలు ఉదయం పూట వింటే అవి మిమ్మల్ని ప్రశాంతమైన మానసిక స్థితిలోకి మేల్కొనేలా చేస్తాయి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీలో చాలా మంది పొద్దున లేయాలంటే చాలా బద్ధకంగానో, ఇబ్బందిగానో, లేదా చిరాచిరాగానో, అసలు లేవాలంటేనే చాలా ఇబ్బంది లేస్తుంటారు. అవునా? ఒకవేళ మీరు ఉదయం పూట కనుక ఈ విష్ణు సహస్రనామం వింటుంటే అది మీ మెదడులోని అన్ని రకాల ఇబ్బందులు క్లియర్ చేస్తుంది. అప్పుడు నిద్ర లేవగానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ తో ఉంటారు మీరు. కాబట్టి ఇప్పటికీ తిరుపతికి వెళ్ళి చూడండి, అక్కడ ఉదయం పూట అయితే విష్ణు సహస్రనామాన్ని, రాత్రిపూట లలిత సహస్రనామాన్ని చెప్పిస్తూ ఉంటారు. ప్రాచీన ఋషులకు ఉన్నంత లోతైన విజ్ఞాన శాస్త్రం అవగాహన కానీ, లేకపోతే మన మానవ వ్యవస్థపై ఉన్నటువంటి లోతైన అవగాహన కానీ చూడండి, అప్పట్లోనే ఇది ఒక స్పష్టమైన శాస్త్రంగా అభివృద్ధి చెందింది. అదే దేవాలయాల్లో ఆచరించబడుతుంది కూడా ఇప్పటికీ చాలా మందికి దేవాలయాల్లో వారు ఎందుకు ఇలా ఆచరిస్తున్నారు కూడా తెలియకుండా చేస్తుంటారు. ఇలా మేము కొన్ని ఊళ్ళకి వెళ్ళి పూజను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే వాళ్ళు చాలా సంవత్సరం చేస్తున్నారని. దేనికి అంటే ఇట్లా ఆరోగ్యానికి మంచిదనో, లేకపోతే డబ్బులు వస్తాయనో, లేకపోతే సంతానం కలుగుతుందనో ఇలా మొదలని చెప్పారన్నమాట. దేవాలయాలు శిథిలావస్థ చేయడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం, దీని వెనుక ఉన్న సైన్స్ గురించి ఎవరు మాట్లాడకపోవడం.